హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోలో చూశారు కదండి, మా చిన్నన్నయ్య దగ్గరికి అయితే వచ్చాను. అమ్మమ్మ గారి ఊరు. మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే స్నానం చేసేసాను. మా చిన్న వదిన టిఫిన్స్ రెడీ చేస్తుంది. ఏం టిఫిన్ వదినమ్మా? ఇడ్లీ. నా కోసం ఏం తెచ్చాడు మా అన్నయ్య? నాకు పూరి ఇష్టమని మళ్ళీ పూరి తెచ్చాడు. ఇందుకే ఇడ్లీ ఉందిగా. మీ అన్నయ్య గారు తినరు పూరి అవి. ఇడ్లీ ఇచ్చేయండి. అదే పొట్ట బాగాలేదు అన్నారు కదా. భార్గవ్ వచ్చాడు పొద్దుటే. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏముంది కింద? డాగ్ ఏది, కుక్క ఏది భార్గవ్? అమ్మ ఏంటి అంటున్నాడే? కోకిల. కోకిల ఏమంటది అడుగు? ఏమంటదమ్మా? కూ అంటదా? కోకిల ఏమంటదమ్మా? దానికంటే నువ్వే బాగుంటున్నావురా. దా భార్గవ్, పైన కూర్చో. టిఫిన్ కంటే ముందు మా వదిన ఫస్ట్ కాఫీ ఇచ్చేసింది. కాఫీ తాగుతున్నాను. టిఫిన్ చేసాక తాగుతానంటే వెళ్ళలేదు. అర్జున్ గారికి ఫోన్ ఉంటే సరిపోద్ది. ఆ ఫోన్ మాత్రం ఖాళీ ఉండట్లేదు. ఫోన్లు అలా వస్తూనే ఉంటాయి. ఇంకెక్కడ అర్జున్ కాఫీ తాగి పొలం వెళ్తున్నారు. మా చిన్నన్నయ్య వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అక్కడికైతే వెళ్తున్నారు. చిన్నన్నయ్య వాళ్ళ హౌస్ ఈ విధంగా పొలం మధ్యలో ఉంటుందన్నమాట. గాలి అవి చాలా బాగా వేస్తాయండి. సో బాగుంటుందన్నమాట. మార్నింగ్ టైంలో చక్కగా ఇట్లా మనం బయటకు వస్తే మనకి ఫుల్ గ్రీనరీ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాం బ్రేక్ఫాస్ట్ చేసి. మా చిన్న వదిన వాళ్ళు పొలంలో సరదాగా వండుకిని తిందాం ఈ పూట అన్నారనమాట. మా మావయ్య ఏంటమ్మా వరి నాట్ల ఆకుమళ్ళు వేసేటప్పుడు నైవేద్యం పెడతారంట. నేను వచ్చాక పెడదామని ఆగిపోయారంట. సో నైవేద్యాలు పెట్టి ఇప్పుడు అక్కడ వంటలు అవి చేసుకుని తిందాం సరదాగా అన్నదని ఇంకా ఈ పూట అంటే భోజనాలు చేసిన తర్వాత బయలుదేరుతాము. ఎండ అయితే మామూలుగా లేదు. పొద్దున్నే ఎండ భయంకరంగా వచ్చింది. నిన్నైతే అస్సలు ఎండ లేదు. చాలా హ్యాపీగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఈరోజు వెళ్తున్నప్పుడు మాత్రం ఫుల్ ఎండ ఉంటుంది. ఆఫ్టర్నూన్ బయలుదేరుతాం కదా, సో ఫుల్ ఎండ ఉంటుందేమో అనిపిస్తుంది. చల్లబడుతుందా? కొంచెం చల్లబడ్డాక వెళ్దాంలే. చిన్నన్నయ్య ఎక్కడ కూడా ఏవో మొక్కలు పెట్టాడంట. తోటకూర. మా చిన్నన్నయ్యకి మొక్కలు పిచ్చి. మొక్కలు పెంచడం అంటే బాగా ఇదనమాట, ఇంట్రెస్ట్. అవేంటి చిక్కుడా? ఏదో హైబ్రిడ్ చిక్కుడులా ఉంది కదా. హైబ్రిడ్ చిక్కుడు కాదు, బీన్స్. అది వచ్చింది పైన. బీన్సా? అవును. ఇది పొడుగు బీన్స్. వీటిని ఏమంటారు? బర్బాడా ఏదో అంటారు. అది మా మావయ్య వాళ్ళ పొలం. నిన్న మేము వెళ్ళాం కదా, అది. అక్కడ కూడా చిన్నన్నయ్య బోలెడు మొక్కలు పెట్టాడు అనమాట. చామంతి, ఫ్లవర్స్, కూరగాయలు, పపాయ అట్లా. అర్జున్ గారు మార్నింగ్ ఒక రౌండ్ వేసి వచ్చేసారు పొలం. పండు, నీకు ఇలా ఇష్టం కదా ఈ పొలాల మధ్యలో హౌసు, అలా పొలంలో ఒక డైరీ ఫామ్ లాంటిది పెట్టుకోవడం అలా ఇష్టం అనమాట అర్జున్కి. ఎప్పటికైనా అలా సెటిల్ అవ్వాలి అనేది కోరిక. బాగుంటుంది ఇలా క్లైమేట్. హాయిగా చేసేసుకోవచ్చు.
పొద్దున్న 2 hours పని అమ్మా, ఈవినింగ్ మళ్ళీ 2 hours పని, మార్నింగ్ 2 hours. ఎక్సర్సైజ్ జిమ్ ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. అవును. మంచి వ్యాయామం. మధ్యలో వాళ్ళు డైలీ పనికైతే వెళ్ళిపోతారు. మార్నింగ్ ఈవినింగ్ చూసుకుంటారు. కౌజు పిట్టల ఫామ్ ఉంది మా తమ్ముడికి. అది మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెళ్తాను కదా, క్లియర్గా అయితే చూపిస్తాను. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చేసుకుంటాడు. మార్నింగ్ ఈవినింగ్ పని ఉంటుంది వాళ్ళకి. సో మిగిలిన టైంలో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. సరే వెళ్దాం మాకు కిందకి, చాలా ఎండగా ఉంది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. బావాలు అక్కడ ఉన్నారా? ఎండలోకి వెళ్ళకండి చిన్న చిన్న. వచ్చేమని వాళ్ళు ఇట్రా చిన్న. ఇంకెక్కడ రెడీ అయిపోయి నేను అర్జున్ మా రెండో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంటే మా అమ్మగారికి 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. అందరూ కూడా ఇక్కడే ఉంటారండి. మా అమ్మగారి అన్నయ్యలు ఇద్దరు కూడా చనిపోయారు. వదిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంటారండి. తాపేశ్వరంలోనే ఉంటారనమాట. రాత్ర మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, పిన్ని వాళ్ళ ఇంటికి, అందరి ఇంటికి వెళ్ళాను కానీ మా రెండో అత్తయ్య వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మాయి ఇంటికి అక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా మార్నింగ్ రెడీ అయ్యి సో ఇక్కడికైతే వచ్చాము. మనకి ఇంకా విలేజ్ కాబట్టి ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ కనిపిస్తుందండి. పొలాల మధ్యలో ఇట్లా ఇల్లు అవి ఉంటాయన్నమాట. సో చాలా బాగుంటాయి ఇక్కడ హౌసెస్ అవి. ఈ హౌస్ మా రెండో మేనత్త వాళ్ళ కూతురి హౌస్ అనమాట. సో ఇక్కడ కూడా వచ్చి వాళ్ళని కూడా కలిసి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేదే చాలా తక్కువ. అంటే ఇప్పుడు చిన్నన్నయ్య ఉన్నాడు కాబట్టి రెగ్యులర్గా వస్తున్నాను కానీ, అంటే ఊరు వచ్చిన ప్రతిసారి వస్తున్నాను కానీ, ఇంతకుముందు ఏంటంటే ఏమైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అటువంటి అకేషన్స్ ఏమైనా ఉంటే మాత్రమే ఇక్కడికి వచ్చేదాన్నండి. ఇప్పుడు చిన్నన్నయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇంకా ఆంధ్ర వచ్చిన ప్రతిసారి వస్తున్నాను. లాస్ట్ టైం అంటే సంక్రాంతికి వచ్చినప్పుడు రాలేదండి ఇక్కడికి, కుదరలేదనమాట. అప్పుడు వెంటనే వెళ్ళిపోయాం కదా, 10 days ఉండి వెళ్ళిపోయాం కదా, అందుకని అప్పుడు రావడం అయితే కుదరలేదు. ఇప్పుడు వచ్చాను కానీ 1 day ఉండి వెళ్ళిపోతున్నాను కదండి, అది మా చిన్నన్నయ్యకి సాటిస్ఫాక్షన్ లేదనమాట. పెద్దన్నయ్య ఇంటి దగ్గర అయితే 1 week ఉన్నావు కదా, మా ఇంటి దగ్గర 1 day ఉంటున్నావేంటి అంటున్నాడు. పపాయ, మా చిన్నన్నయ్య వేసిన పపాయ చెట్లు. అమ్మో వెళ్తాను. వాడు ఒక్కడే ఎలా ఉన్నాడు చూడు, భయపడకుండా. సాత్విక్ ఉన్నాడు అక్కడ. మా మావయ్య ట్రాక్టర్తో దున్నుతున్నాడు. ఆ ట్రాక్టర్ ఎక్కడం కోసం వెయిట్ చేస్తున్నాడు వాడు. అది అయిపోయాక వస్తాడు మావయ్య ఇటువైపు. మా అన్నయ్య మొక్కలు బాగా పెంచుతాడని చెప్పాను కదా, ఈ గట్టు అంతా కూడా పపాయ మొక్కలు వేసాడు. హైబ్రిడ్ అనమాట, చాలా మంచి, చాలా స్వీట్ ఉంటాయి ఇవి. అయితే మేము వచ్చినప్పుడు పంపిస్తూ ఉంటాడు అనమాట. ఆర్గానిక్, ఎటువంటి మందులు లాంటివి వేయకుండా చాలా ఆర్గానిక్గా పండిస్తాడు. కూరగాయలు కానీ, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇవన్నీ. దొండపాలు ఎక్కించాడు ఇక్కడ. దొండకాయలు, ఫ్రెష్ దొండకాయలు. సొరకాయలు అవన్నీ ఉన్నాయంట. అవన్నీ ఎక్కడ ఉన్నాయో. బీరకాయలు చాలా వేసాడంటే ఎండకి అన్నీ ఎండిపోయినట్టున్నాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడితే అన్ని సీడ్స్ పెడతాడు. చిన్నమ్మా రైట్ ఎక్కిస్తాందా. మా మావయ్య అక్కడ దమ్ము చేస్తున్నారు.
అది ఎక్కడానికి ఇప్పుడు దాకా మా సాత్విక్ ట్రై చేశాడు. మావయ్య ఇటువైపు రావట్లేదు అనమాట. మావయ్య దగ్గరికి వెళ్ళడానికి వాడికి భయము. అది దిగి వెళ్ళాలి, అందుకే అక్కడ ఉండిపోయాడు. ఇక్కడ వాడు ఇదంతా దిగి వెళ్ళాలి కదా, అందుకని సాత్విక్ ఇక్కడ నుంచుని పోయాడు. చిన్నన్నయ్య ఇవన్నీ కట్టాడు అనమాట. గాలికి అవి సౌండ్ వస్తూ ఉంటాయి కదా. ఎందుకు కట్టాడో అడుగుతాను వాడిని ఇప్పుడు. అవన్నీ ఎందుకు కట్టాడో. మా చిన్నన్నయ్య పొలంలో చాలా చోట్ల సౌండ్ రావడం కోసం గంటలు లాంటివి అట్లా ఏర్పాట్లు చేశాడనమాట, కట్టాడనమాట. అవి గాలి వేస్తుంటే చాలా చక్కగా సౌండ్ వస్తున్నాయండి, చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఎందుకు కట్టావన్నయ్య అంటే అలా కట్టడం వల్ల ఆ సౌండ్ అవి వినడం వల్ల మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందమ్మా, ఏమైనా నెగిటివ్ ఏమైనా ఉంటే కనుక పోతుంది అని చెప్పాడు. నేను ఇంకోటి ఏంటనుకుంటున్నానంటే ఈ విధంగా ఈ గంటలు అవి సౌండ్ రావటం వల్ల ఈ పక్షులు లాంటివి ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి. ఇప్పుడు అన్నయ్య కూరగాయలు ఈ పపాయ ఇవన్నీ కూడా పెట్టాడు కదా, కొన్ని చెట్లకి ఈ పపాయ మంచిగా ముగ్గిపోయి ఉన్నాయన్నమాట. అయినా సరే అవి వాటి దగ్గరికి పక్షులు రావట్లేదు, పక్షులు వచ్చి తినట్లేదు. అదే మా పెరట్లో జామ చెట్టు ఉంది కదండి, అసలు ఎన్ని పక్షులు వస్తాయో ఆ జామకాయలన్నీ కూడా తినేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఎంత పండిన పపాయ ఉన్నా సరే పక్షులు వచ్చి తినట్లేదండి. మేబీ ఆ గంటల సౌండ్కి వాటికి రావట్లేదేమో అని అనిపించింది. ఈ విధంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, పళ్ళ తోటలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ ఉపయోగపడుతుందేమో. మేబీ చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం చూశాను. అన్నయ్య అయితే ఈ విధంగా గంటలు సౌండ్ చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉండదు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అని అన్నాడు. సో నాకేంటంటే పక్షులు కూడా రావు అని అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ అందరం పొలం దగ్గరికి అయితే వచ్చేసాము, చెప్పాను కదండి. ఇంకా ఈరోజు మావయ్య వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటున్నారనమాట. ఈ ఆకుమళ్ళు అవి వేసేటప్పుడు మావయ్య వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటారంటండి. కోళ్ళు కట్ చేశారనమాట. ఇంక ఇక్కడే వంట చేసుకుని అందరం సరదాగా హ్యాపీగా ఈ డే ఎంజాయ్ చేస్తాము. ఇంక ఇక్కడ అర్జున్ గడ్డి కోస్తున్నారు. ఇటువంటి పనులన్నీ అర్జున్కి చాలా ఇష్టం. కోసండి అన్నీ మేము ఆడుకుంటానికి బాగుంటుంది. పెద్దమ్మే తీయమంది మరి. మా చెల్లి మా మరిది బిర్యానీ చేస్తున్నారు. చిన్న ఏంటి తగిలిందా? రైస్ ఎక్కువ వద్దన్నాను నేను, బిర్యానీ ఉంటే రైస్ తిన్నారు. ఇందులో వేసారు కదా ఆల్రెడీ. స్కూల్లోకి వెళ్ళి వచ్చేసారా? తినేస్తున్నారు చూసారా, మా పెద్ద చిన్నోదిని ఎన్ని మొక్కలు తినేస్తుందో, కంచం నిండా పెట్టేసుకుని తినేస్తుంది. బాను మా చిన్నోదిని చూసారా అండి, కంచం నిండా పెట్టుకుని తినేస్తుంది. పళ్ళెం పండు తీసుకో, చాలా బాగుంది. సాహితి, సాత్విక్, ఇంకా మా చెల్లెలు పిల్లలు అందరూ ఉన్నారు కదండి.
అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. నేను కూడా ఈ ఒక్కరోజు వాళ్ళు ఏం చేసినా సరే ఇంకా అడ్డు చెప్పలేదు. ఈ ఒక్కరోజే కదా ఎంజాయ్ చేయనివ్వి అన్నట్టు వదిలేసాననమాట. ఫుల్లుగా ఆటలు, పాటలు, ఇంకా బోర్ దగ్గర స్నానాలు ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా ఈ వీడియో వాళ్ళందరికీ కూడా ఒక మెమరీ అనమాట. సో వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి ఒక మెమరీ కదా. సో అందుకని చాలా వరకు వీడియో నేను న్యాచురల్గానే ఉంచేసానండి. వాళ్ళ మాటలు అవన్నీ కూడా కొంచెం న్యాచురల్గా ఉండాలి అని. సో వీడియో ఉంచేసాను అట్లా. భయపడిపోతుంది కదా. మా మావయ్య ఇప్పటి వరకు పొలం దున్నారు కదండి ట్రాక్టర్తో. ఇప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారనమాట. చూసారు కదండి, ఈ ఆవులు, ఈ పొలం ఇవే మా మావయ్యకి ప్రపంచం అనమాట. ఇవి ఉంటే సరిపోతుంది, రైతులందరికీ అంతే కదండి. మావయ్యకి 3 ఆవులు ఉన్నాయండి. ఒక ఆవుకి చిన్న దూడ పుట్టిందనమాట. ఎంత క్యూట్గా ఉందో. నేనైతే చాలాసేపు అక్కడే అంటే ఆవు దూడతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. స్టార్టింగ్లో వెళ్ళడానికి భయం వేసింది కానీ తర్వాత వాటిని ఇట్లా చక్కగా మచ్చిక చేసుకుంటే అవి ఎలా కలిసిపోతున్నాయో అండి మనతో. నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని షార్ట్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాను. షార్ట్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను కదండి. చాలా బాగుంది లక్ష్మి. ఆ పంట చేలు, పచ్చని ప్రకృతి అంతా కూడా చాలా బాగుంది. వీడియోస్ చాలా బాగున్నాయని కామెంట్స్ పెట్టారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒకరిద్దరు ఇవి ఓల్డ్ వీడియోస్ అని కామెంట్ పెడుతున్నారు. ఇవి ఓల్డ్ వీడియోస్ కాదండి, రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియోసే. అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంతే. నేను ప్రజెంట్ యూపీలో ఉన్నానండి. నేను ఆంధ్రాలో ఉండగా వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ నాకు పెద్దగా కుదరదండి. అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చాలా లేట్గా పబ్లిక్ అవుతాయండి. అంటే సిగ్నల్స్ అవి లేక 24 అవర్స్ పట్టేస్తుందనమాట ఒక వీడియో మనకి పబ్లిక్ అవ్వాలి అంటే. సో అన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే నేను వీడియోస్ షూట్ చేసుకుని పెట్టేసుకుంటానండి. యూపీ వచ్చిన తర్వాత రెగ్యులర్గా ప్రతిరోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో అందుకని నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పటికప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను. నైట్ పిల్లలు పడుకున్న తర్వాత ఎంత లేట్ అయినా సరే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే అసలు కుదరదనమాట. ఈసారి అలా అయిందండి. ఈసారి వీడియోస్ అన్నీ కూడా ఒక 10 డేస్ 15 డేస్ అట్లా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అంతేగాని ఇవి ఓల్డ్ వీడియోస్ అయితే కాదండి. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్న వీడియోస్ ఏమో అని అనుకుంటున్నారు, అస్సలు కాదు. ఇది నేను రీసెంట్గా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోసే ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదండి, నాకు స్టార్టింగ్లో వెళ్ళడానికి భయం వేసింది కానీ తర్వాత ఆ ఆవు దూడ నాతో ఎంత బాగా కలిసిపోయిందంటే సో ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. ఇంక ఇక్కడ పొలం దగ్గర ఒక పెద్ద తాటి చెట్టు ఉంటుందండి. మా మామయ్య వాళ్ళు ఆ తాటి చెట్టుని దేవతలాగా కొలుస్తూ ఉంటారు. సత్యమ్మ తల్లి అని కొలుస్తూ ఉంటారనమాట. నైవేద్యాలు అవి అక్కడే పెడుతూ ఉంటారండి. ఉగాది టైంలో ఆ టైంలో కూడా ఇక్కడ నైవేద్యాలు అవి పెట్టుకుంటారు. రెగ్యులర్గా పూజలు అవి చేస్తూ ఉంటారనమాట. సో ఇంకెక్కడికి వచ్చి నేను వదిన వాళ్ళం అందరం వచ్చి సో నమస్కారం అయితే చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ పొలం రావడం, ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుని వెళ్ళడం ఇవన్నీ కూడా మాకు అలవాటే అనమాట. చిన్నప్పటి నుంచి అలవాటండి. నా చిన్నప్పటి నుంచి కూడా ఈ తాటి చెట్టు ఉంది ఇక్కడ. పొలం వచ్చిన ప్రతిసారి ఇక్కడ వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటాము. ఈ విధంగా ఆకుమళ్ళు వేస్తున్నప్పుడు, వరి నాట్లు వేస్తున్నప్పుడు, కోతలు కోస్తున్నప్పుడు మావయ్య వాళ్ళు ఇక్కడ నైవేద్యాలు అవి పెట్టుకుంటూ ఉంటారు. ఏంటంటే నిజంగా ఫామ్ హౌస్ అయినా అందులో ఇప్పుడు మోటార్ వేసుకున్నామా మనం, అటువంటిది ఇందులో ఉండేది మాట కాదు. అందులో సత్తమ్మ పాము, పెద్ద పాము ఉంటుంది. అది కదలలేదు మెదలలేదు, అంత పెద్ద పాము. 1961లో కట్టిన పంప్ హౌస్ అనమాట. ఇప్పుడు శిథిలావస్థకి చేరింది. నాకు తెలిసి అందులో పాములు కాపురం ఉంటున్నాయేమో. ఇంక మేము అమ్మవారికి నమస్కారం చేసుకుని వచ్చేసరికి మా అత్త బూరెలు వేసుకొచ్చారండి. ఇంటికాడ వేసుకుని వచ్చారనమాట. నైవేద్యంలో బూరెలు, పొంగు బూరెలు ఇవి వేస్తారు కదా. సో అట్లా బూరెలు వేసుకొచ్చారు. ఇంకా వచ్చి అందరం బూరెలు తింటున్నాము అనమాట. ఇంక మేము వచ్చేసరికి వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయండి. చికెన్ పులావ్, చికెన్ కర్రీ, రసం, చికెన్ ఫ్రై ఇవన్నీ ప్రిపేర్ చేశారు. తెడ్డు తిప్పుతుంది తెలుగు అమ్మాయి లక్ష్మి. నేనండి వంటలన్నీ నేనే చేశాను. లక్ష్మి అయిపోయారండి. ఖాళీ లేదు.
ఇక్కడ మా మావయ్య మనవడు ఇద్దరు కూర్చుని భోజనాలు చేస్తున్నారనమాట. భార్గవ్ ఎంత క్యూట్‌గా కూర్చున్నాడో అందరం నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకిక్కడ ఫస్ట్ పిల్లలందరికీ భోజనాలయితే పెట్టేసామండి. సాహితీ, సాత్విక్ పిల్లలందరూ ఏంటంటే వీళ్ళు ఆటలాడినంత సేపు, ఎంజాయ్ చేసినంత సేపు ఆకలి వేయలేదండి వీళ్ళకి. ఇంకా బోర్ దగ్గర స్నానం చేశారు గదా! స్నానం చేసిన తర్వాత రెడీ చేసేసి బట్టలు వేశాను గదా! ఇంకా రెడీ చేసిన దగ్గర నుంచి మాకు ఆకలేసేస్తుంది, భోజనాలు పెట్టండి అని స్టార్ట్ చేశారనమాట. అయ్యో! అనవసరంగా స్నానాలు చేయించేసాము. ఇంకొంతసేపు ఆడుకోనివ్వాల్సింది అని అనిపించింది. ఇంకా భోజనాలు కూడా రెడీ అయిపోయాయిలెండి. చాలా తొందరగానే వంటలు కూడా రెడీ అయిపోయాయి. కట్టెల పొయ్యి మీద వంటలు కదండీ! చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ పిల్లలకి భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం కూడా కూర్చొని భోజనాలయితే చేశాము. ఈ విధంగా పిల్లలతో అందరితో కలిసి పొలంలో ఈ విధంగా వంటలు చేసుకొని తినడం చాలా హ్యాపీ అనిపించిందండి. సాహితీ, సాత్విక్ ఇద్దరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నిన్నొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. నేనిక్కడ ఉన్నది ఒక్క రోజైనా సరే అందరితో చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాననమాట. అదొక సాటిస్ఫాక్షన్ నాకు. చిన్నన్నయ్య నన్నిక్కడ ఇంకొక 4 డేస్ ఉండమన్నాడు గానీ, ఇంక అంత టైం లేదండి. అర్జున్ వచ్చిన తర్వాత డేస్ అన్నీ కూడా చాలా బిజీగా గడిచిపోతాయనమాట. ఇంకొక 4 డేస్‌లో మేము యూపీ తిరిగి వెళ్ళిపోవాలి. సో, అందుకని ఇంకా చిన్నన్నయ్య ఇంటి దగ్గర ఉండడానికైతే అవ్వలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉండాలి. పిల్లలకి కూడా ఈ వాతావరణం ఇదంతా కూడా చాలా ఇష్టమండి. ఇక్కడికొస్తే ఇంకో 2 డేస్ ఉందామమ్మా, ఇంకో 1 డే ఉందామమ్మా అంటారు. సో, బట్ ఇప్పుడు ఉండడం అయితే కుదరదు గానీ, ఇంక నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే ఉంటాను. ఇంక మేము కూడా భోజనాలు చేసేసిన తర్వాత ఇక్కడ గిన్నెలైతే క్లీన్ చేసేస్తున్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత మేము చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశామండి. కొన్ని రీల్స్ ఇవన్నీ కూడా షూట్ చేసుకున్నాం. నేను అవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. కొన్ని యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేశాను. చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశామండి. ఇంకా 5:30 ఆ టైంకి మేము బయలుదేరుతున్నాము. ఆహ్, భోజనాలు అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి 2:00 అని అనుకున్నాం గానీ, ఇంకా అలా అలా టైము 5:30 అయిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత మేము బయలుదేరుతున్నాము. మా చిన్న వదిన ఇక్కడ నాకు బొట్టు పెట్టి చీర పెట్టింది. ఇంక మా అత్తయ్య కూడా బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ అవి పెడుతున్నారనమాట. పిల్లలకి డబ్బులవి పెట్టారు. సో, వద్దన్నా సరే వినలేదు. ఇంకా మా చెల్లెలి కూతుర్లండి. అంటే నా కూతుర్లు ముగ్గురు. నేనంటే ఎంత ఇష్టమో, "ఇంకొక్క రోజు ఉండు పెద్దమ్మ, ఈ రోజు ఉండు పెద్దమ్మ" అన్నారు. ఇంక ఉండడం కుదరలేదు గదా! ఇంకా ముగ్గురు హగ్ చేసుకొని బాయ్ చెప్తున్నారనమాట. వీళ్ళు అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేమొస్తే గనక మా ఇంటి దగ్గరే ఉండేవారండి పాపం. ఇప్పుడు తాపేశ్వరం వచ్చేసారు కదండీ! మేము అక్కడికొచ్చినప్పుడు మేము వీళ్ళని మిస్ అవుతున్నాం. వీళ్ళు మమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. బయట అసలు ఎంత ఎండగా ఉందోనండి. ఎంత వేడి ఉక్కపోత ఉన్నాయన్నమాట. బట్ మేము మార్నింగ్ నుంచి పొలంలో ఉన్నాం కదా! అక్కడే వంటలు చేసుకొని తిన్నాం కదండీ! అక్కడ చల్లగా గాలి వీస్తూ అసలు ఆ ఎండ, ఉక్కపోత అనేదే తెలియలేదనమాట. ఇంటికి రాగానే ఇంకా ఉక్కపోత అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకిక్కడ అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరుతున్నాను. ఇంక మేము బయలుదేరేసరికి 5:30 దాటేసిందిలెండి. దగ్గర దగ్గర 6 అవుతుంది. 6 అవుతున్నా సరే ఎండ చూసారా బయట ఎలా ఉందో. ఇంకలా షార్ట్ కట్స్‌లో చాలా తొందరగానే ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికొచ్చిన తర్వాత అత్తమ్మ పిల్లలిద్దరికీ దిష్టయితే తీసేశారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. చిన్నన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక డే మొత్తం చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశాము.
ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.